అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఈ స్వీట్‌ని మనం కప్పు గోధుమ పిండితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్టు, అలాగే ఒక స్పూన్ వరకి పంచదార వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల వరకి నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకి నీళ్లు వేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళకి ముప్పావు కప్పు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయండి. చూస్తున్నారా? ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టిన పిండిని ఇప్పుడు ఒకసారి మళ్ళీ చేత్తో 2 నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. సింపుల్‌గా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ, నెయ్యిని కానీ వేసుకొని ఈ విధంగా పట్టించుకోవాలండి. ఇప్పుడు దీనిపైన క్లాత్ పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. అలాగే 4 జీడిపప్పు, అలాగే 2, 3 బాదం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఓ 2 స్పూన్ల వరకి పంచదార కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకి ఎండు కొబ్బరిని వేసుకోవాలండి. ఇక్కడ నేను తురిమి ముందే తీసుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి గోధుమ పిండి తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకి పంచదార తీసుకోవాలి. అదే కప్పుతో ముప్పావు కప్పు వరకి నీళ్లు తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పంచదార మొత్తం కరిగేలా కరిగించుకోవాలి.